సమాజం ఒక బురద లాంటిది. అందులో తామర పువ్వులా వికసిస్తూ అంటనట్టు ఉండేవాళ్ళు చాలామంది. ఒంటరితనం వేరు, ఒంటరిగా బ్రతకడం వేరు. 100 మందిలో ఉన్నా నీకు బోర్ కొడుతుంది అంటే నువ్వు అందరికంటే చాలా అరుదైన మనిషి అని అర్థం. ఒంటరిగా ఉండటం వల్ల ఆలోచనలు బాగుంటాయి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి సమయం ఉంటుంది. ఈ ప్రపంచంలో నీ గురించి నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా అది నువ్వు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకడెప్పుడు చూసినా ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే తన పనులన్నీ చేసుకుంటున్నాడు అంటే వాడు చాలా పవర్ఫుల్ అని అర్థం. ఎలోన్గా ఉండేవాళ్ళు ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. జీవితంలో ఎన్నో విషయాలు చూసి నేర్చుకున్నోడే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. రియాలిటీ ఆఫ్ లైఫ్ని ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడే ఏ విషయానికి ఎగ్జైట్ అవ్వడు. మందలో ఉన్నా చాలా మనశ్శాంతిగా ఉంటాడు. ఎలోన్గా ఉండేవాళ్ళు ఆలోచనలు వేరే, వాళ్ళకున్న పద్ధతులు వేరే. ఒంటరిగా బ్రతికే వాళ్ళకి ఊహలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయం అయినా మనసుకు బాగా దగ్గరున్న వాళ్ళకే చెప్పుకోవాలనుకుంటారు. అర్థం లేని పనులు కానీ, అర్హత లేని అవసరాలను కానీ ఆశించరు. లైఫ్లో మనం నలుగురితో కలిసి తిరగగలం కానీ నలుగురితో కలిసి ఆలోచించలేం. ఒక నిర్ణయం అనేది వ్యక్తిగతం. నీ ఆలోచనలు, నీ జీవిత విధానం ఆ రెండు ఎప్పుడైతే సమానం అవుతాయో నీకు నువ్వేంటో తెలుస్తావు. నీ లైఫ్ నీకు పరిచయం అవుతుంది. జీవితం అనే పుస్తకంలో అన్ని పేజీల్లో నువ్వు తప్ప అందరూ ఉంటారు. అలోన్ లైఫ్లో నీకంటూ కొన్ని పేజీలు, నీకంటూ కొంత సమయం ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు కలిగే ఆనందం కంటే ఒంటరిగా ఒక్కడే ఉన్నప్పుడు పడే ఆనందంలో చాలా అర్థం ఉంటుంది. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా పక్కనోడితో అవసరం ఉంటుంది, కానీ నలుగురితో పంచుకోలేని ఏ విషయం అయినా అవతల మనిషికి కూడా అర్హత ఉండాలి. క్రియేటివిటీ ఎలోన్గా ఉన్నప్పుడు ఒక మనిషి మీద చాలా బాగా పనిచేస్తుంది. అందుకే చాలామంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ నేచర్తో బాగా కనెక్ట్ అవుతారు. టైం ఉంటే ఒంటరిగా ఉండటానికి ట్రై చేస్తారు. అందరికీ గతం ఎన్నో మర్చిపోలేని గుర్తుల్ని, జ్ఞాపకాలను ఇస్తుంది. కానీ గతం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని కొంతమందే స్ట్రాంగ్ అవుతారు. ఈ మనుషుల మీద, ఈ సమాజం మీద విసుగు పుట్టి ఈ సమాజానికి దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిశ్శబ్దం నుంచి అసలైన శబ్దం వినబడుతుంది. ఎలోన్గా ఉండేవాళ్ళు నేచర్కి బాగా కనెక్ట్ అవుతారు. సమాజం పట్ల చాలా అవగాహన ఉంటుంది. ఎలాంటి సిల్లీ సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవ్వరు. చాలా పద్ధతిగా మాట్లాడతారు. చాలా అతిగా ఆలోచిస్తారు. మ్యూజిక్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళల్లో చిన్న పిల్లల మెంటాలిటీ కూడా ఉంటుంది. ఒంటరితనాన్ని ఇష్టపడేవాళ్ళు ఏ విషయానికి తొందరపడరు. అర్థం చేసుకునే గుణం చాలా ఉంటుంది. మనలో చాలామంది గుంపు కట్టుకొని పోతుంటారు. నువ్వు గుంపులో ఉన్నావు, నీ పక్కన ఎప్పుడు చాలామంది ఉన్నారు అంటే నీకంత లోజ్ఞానం లేనట్టే. అందం ముఖంలోనే కాదు, లైఫ్లో వేసే ప్రతి అడుగులో, బ్రతికే విధానంలో కూడా ఉంటుంది. కుదిరితే ఒంటరిగా ఉండటానికి ట్రై చేయండి.